ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 17 సంవత్సరాలుగా ఆదిలాబాద్ని మోసం చేస్తూ 4 సార్లు ఆదిలాబాద్ ప్రజల్ని మోసం చేసి గెలిచిన ఎమ్మెల్యే గజదొంగ మోసగాడు జోగు రామన్న. ఈ జోగు రామన్న ఉన్నంత కాలం ఆదిలాబాద్ లో రాక్షస పాలన జరుగుతున్నది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, వచ్చినాయా? అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఈ మోసగాడు జోగు రామన్న, గజ దొంగ రామన్న ఇస్తానడు. 3 ఎకరాలు వచ్చినాయా? అందరికి 3 ఎకరాల భూమి వచ్చిందా? వచ్చిందా? 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తానని గజ దొంగ రామన్న చేసిందా? ఈ జోగు రామన్న 1,00,000 రూపాయల రుణమాఫీ అయిందా? అయిందా? 4 సంవత్సరాలు బాధపడుతున్నా ఒక రేషన్ కార్డు కూడా ఇప్పియేది బంట్రోతు క్లర్క్ కన్నా హీనని జోగు రామన్న. జోగు రామన్నని అడిగే పెద్ద పులి కంది సీనన్న వచ్చిందని చెప్పండి. చెప్తారా గట్టిగా? కంది సీనన్న మీద కేసులు, మా తల్లిదండ్రుల మీద కేసులు పెట్టిండ్రు, మా తండ్రిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. జోగు రామన్న బిడ్డ, అరే బిడ్డ జోగు రామన్న, నీ తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి కాదు బిడ్డ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చీవి చింతకు వెళ్తాం అని చెప్పండి. చెప్తారా? ఇంకొకటి చెప్తున్నా, జోగు రామన్న బర్లుగా స్టోర్ అయితే పాయల్ శంకర్ జీప్ క్లీనరు. ఈ జీప్ క్లీనరు బర్లుగా స్టోర్లు కావాలన్నా చదువుకున్నటువంటి మంచి వ్యక్తి కంది సీనన్న కావాలని అడగండి. అడుగుతారా? ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. జోగు రామన్న పాయల్ శంకర్ ఇద్దరు ఒక్కటే ఆత్మ, శరీరాలు వేరు. జోగు రామన్నకి వేస్తే పాయల్ శంకర్ కేసినట్టే, పాయల్ శంకర్ కేస్తే జోగు రామన్నకి వేసినట్టే. బిడ్డ ఈసారి బెబ్బులు వచ్చింది, పెద్ద పులి కంది శ్రీనివాసరెడ్డి. నిన్ను చిత్తుగా ఓడబట్టి ఇంట్లో కూర్చోబెట్టకపోతే నా పేరు కంది శ్రీనివాసరెడ్డి కాదు. ఈ జోగు రామన్న అవినీతికి అన్యాయాలకు పాయల్ శంకర్ వంత వాళ్తాడు. జోగు రామన్న కళ్ళ ఆనందం చూడడమే పాయల్ శంకర్ జీవిత లక్ష్యం. జోగు రామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేసేందుకు పాయల్ శంకర్ నిలవట్లే. అందరూ డమ్మీ క్యాండిడేట్లే మున్సిపల్ లో నిలబెట్టి జోగు రామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేసిందని ప్రజలంతా అనుకుంటున్నారు. నిజమేనా కాదా? ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పాయల్ శంకర్ అనే వ్యక్తి 2 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకున్నారని ప్రజలందరూ అనుకుంటున్నాడు. తప్పారైనా పొద్దువేళ పెట్టే పాయల్ శంకర్ జోగు రామన్న కలిసి భూములు కబ్జాలు చేస్తారు, లంగదండాలు చేస్తారు, ఆస్తులు కాజేస్తారు, సెటిల్మెంట్లు చేస్తారు, దండాలు చేస్తారని ప్రజలంతా అనుకుంటారు. నిజమా కాదా? నిజమా కాదా? పాయల్ శంకర్ జోగు రామన్న ఒకటేనా కాదా?